ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగోప దేవ, మా జీవితాలలో మరొక నూతన మాసమును ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించారు. 2024వ సంవత్సరంలో తొలి మాసమును ముగించుకొని 2వ మాసంలోని మొదటి ఆదివారమునకు క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సరైనటువంటి సంగతులు, సరైనటువంటి పద్ధతిలో మేము ధ్యానించుటకు సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, మీ ఆత్మ సహాయం అర్థిస్తూ, మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణ బలియాగమును నెమరు వేసుకొనొచ్చు మా అందరి నిమిత్తమైన శిలువలో చిందించిన నిష్కలంకమైన రక్తమును ఆశ్రయించి మాత్రమే ఇట్టి సంతోషముతో మీ సన్నిధికి వస్తూ ఆయన యొక్క ఘనమైన నామములోనే ఈ కొన్ని విన్నపములు పరిశుద్ధమైన మీ పాదముల చెంత పెట్టి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము గడిచిన మాసం కంటే ముందటి వరకు ఒక సిద్ధాంతం గురించి మనము అనేకమైన సంగతులు మాట్లాడుకుంటూ రావడం జరిగింది గత సంవత్సరం. ఏమిటా సిద్ధాంతం పేరు? అధిక కృపా సిద్ధాంతం, హైపర్ గ్రేస్ డాక్ట్రిన్. దేవుని కృప అన్న ఈ పదాన్ని కొంతమంది ప్రపంచ క్రైస్తవ్యంలో వక్రీకరిస్తూ దానిని మరోలా క్రైస్తవ ప్రజల మధ్య వారు ప్రకటిస్తూ వస్తూనే ఉన్నారు. చెప్పాలంటే ప్రపంచంలో అధిక శాతం ఈ తప్పుడు అభిప్రాయముతో దేవుని కృపకు సంబంధించి వారు ఉన్నారని అనేక సంగతులు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఇంతవరకు ఈ అధిక కృపా సిద్ధాంతంపై 13 భాగాలను మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనము 14వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ 14వ భాగానికి ఒక టైటిల్ ఇస్తున్నాను ముందే. ఆ టైటిల్ మీద మనం మాట్లాడుకుందాం. ఎందుకో తర్వాత వివరణలోనికి మనం వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈరోజు మన టైటిల్ అది, పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించునా. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించునా, అది మన టైటిల్. ఓకే, ఈ టైటిల్పై ఈరోజు నేను మాట్లాడబోచున్నది మొదటి భాగం. దీనిని మొదటి భాగముగా పరిగణించమని కోరుతున్నాను. వచ్చే వారం దీని కొనసాగింపు ఉంటుంది. ఈ మొదటి భాగాన్ని మనం ఎందుకు ఈ అంశాన్ని మనం తీసుకున్నాము, ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన సంగతులు ఏమిటి, వీటి గురించి మనం మాట్లాడుకునే ముందుగా ఈ అధిక కృపా సిద్ధాంతము యొక్క సారాన్ని ఒక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేసినా కూడా అది పాపము కిందికి రాదు. బాప్తిస్మ కార్యక్రమం అప్పుడు దేవుడు నిన్ను క్షమించేశాడు గనుక ఆ క్షమాపణ అన్నది నువ్వు పోయేంతవరకు ఉంటుంది. దీని గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము తొట్టిల్లినా, తప్పు చేసినా, లేదా పాపము చేసినా, నేను సిలువనొద్దనే నిన్ను క్షమించేశాను కదరా, దీని గురించి నేను దిగులు పడకు, నీకు పరలోకంలో సీటు గ్యారంటీ అని దేవుడు ఒక మెసేజ్ని బైబిల్లో ఇచ్చాడు అని వీళ్ళ బోధన సారాంశం. ఈ బోధన బోధించే బోధకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారన్న సంగతి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అయితే ఈ బోధకులలోనే రకరకాల వర్గాలు, రకరకాల బృందాలు. ఈరోజు మీకు ఒక 2 బృందాలను, వారి మధ్యనే 2 బృందాలను మీకు పరిచయం చేయబోతున్నా. వారి మధ్యనే 2 బృందాలు. అందులో ఒక బృందం వీళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి ఈరోజు మన అంశం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే అంశాన్ని ఇంకొకసారి చూపించు. తెలుసు అయినా చూపించండి. పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించునా, నన్ను చూపించేప్పుడు. ఓవరాల్గా ఈ హైపర్ గ్రేస్ డాక్టరీని బోధించే బోధకులందరూ చెప్పే మాట ఏంటంటే 99%
విశ్వాసులను పరిశుద్ధాత్ముడు గద్దించాడు. విశ్వాసులు పాపము చేసిన పరిశుద్ధాత్ముని గద్దింపేం వారికి ఉండదు. తొట్టిల్లినా తప్పు చేసిన ఓవరాల్గా హైపర్ గ్రేస్ డాక్టరీన్ బోధించే వాళ్ళు బోధ అదే ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్ముడు చెప్పినా ఏం చెబుతాడంటే, నేను ఆల్రెడీ సిలువ దగ్గర క్షమించేశాం కదా, నువ్వేం కాక అని చెప్తాడు అంతే. అంతకు మించి విశ్వాసులను గద్దించడు అనేది హైపర్ గ్రేస్ డాక్టరీన్లోని ఒక ముఖ్యమైన పాయింట్ మనం చూస్తుంటాం పరిశుద్ధాత్ముని గురించి. ఆ పరిశుద్ధాత్ముని యొక్క పాత్రనే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దీని ముందుగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముని పాత్ర ఏమైనా ఉంటుందా ఉండదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ముందు చెప్పండి. ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు నెమ్మదిగా నేను వీరిలోనే ఒక 2 బృందాలు ఉంటారు, 2 రకాలు ఉంటారని చెబుతూ వస్తున్నాను కదా. అందులో ఇప్పుడు ముందుగా నేను మొదటి బృందం గురించి మాట్లాడతాను. ఈ మొదటి బృందం ఎంత విచిత్రంగా ఉంటారంటే, మనం ఇప్పుడు మాట్లాడుతున్నది విశ్వాసులను పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడా అనేది మన సబ్జెక్ట్ ఇప్పుడు. అయితే ఈ మొదటి బృందం వారు చెప్పే బోధ, ఆయన విశ్వాసులనే కాదు అవిశ్వాసులను కూడా గద్దించాడు. అది వాళ్ళ బోధ. గద్దింపు అంటే మీరు పొరపాటున ఏమన్నా అపార్థం చేసుకుంటారేమో అని గద్దింపు అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు చెబుతున్నాను. గద్దించుట, ఒప్పించుట, ఖండించుట, వారికి విషయం అర్థమయ్యేలా తెలియజేయుట, ఈ పదాలన్నీ గద్దింపు అనే పదానికి పర్యాయ పదాలు ఈరోజు నా సబ్జెక్టులో. అన్ని పదాలు రాయలేను కదా టైటిల్లో. విశ్వాసులను పరిశుద్ధాత్ముడు గద్దించునా, లేక ఒప్పించునా, లేక వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేయునా, ఇన్ని పదాలు నేను అక్కడ టైటిల్లో రాయలేను కనుక గద్దించునా అనే పదానికి నా మనసులోని పర్యాయ పదాలు ఏమిటి? గద్దించునా, లేదంటే ఒప్పింపజేయునా, లేదంటే ఖండించునా, లేదంటే వారికి అర్థమయ్యేలా వారి దృష్టికి తీసుకొని వచ్చునా, వారికి తెలియజేయునా, స్థాపించునా. ఈ పదాలన్నీ కూడా మన టైటిల్లోని గద్దించునా అనే పదానికి పర్యాయ పదాలు. క్లియర్ ఎవ్రీబడి? అందరికి విషయం అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు నేను మాట్లాడుచున్నది వాళ్ళ మధ్య ఉండేటువంటి మొదటి బృందం గురించి. వీళ్ళు ఏమంటారంటే, అసలు విశ్వాసులు పక్కన పెట్టే అసలు అవిశ్వాసులను కూడా దేవుడు ఏమి అనడు, అవిశ్వాసులను కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అనేటువంటి పాయింట్ని వాళ్ళ దృష్టికి తీసుకొని రాడు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ ప్రజలు చేసే తప్పులు దేవుని దృష్టిలో తప్పులు కావు. ప్రపంచ ప్రజలు చేసే పాపాలు అసలు దేవుని దృష్టిలో పాపాలు కాదు. దేవుని దృష్టిలో ఒకే ఒక్క తప్పు, ఒకే ఒక పాపం ఉంటుంది. అదే యేసుక్రీస్తు ప్రభును విశ్వసించకపోవడం. యేసుక్రీస్తు ప్రభును విశ్వసించకపోవడం అనే ఒక్క పాపము తప్ప, ఒక్క తప్పు తప్ప ఇకేవి కూడా తప్పులు కావు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో బోధకులున్నా సాక్ష్యంగా 1-2 మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూపిస్తాడు, ఒకసారి చూద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నంబర్ 2. ఈయన పేరు పాస్టర్ స్టీవ్ మెక్వే. ఏం పేరు ఈయన పేరు? పాస్టర్ స్టీవ్ మెక్వే. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఇట్ ఈస్ పాయింట్లెస్ టు హోప్ ఆర్ ప్రే దట్ ద హోలీ స్పిరిట్ విల్ కన్విక్ట్ అన్ అన్బిలీవర్ ఆఫ్ ద థింగ్స్ they are doing wrong. It is pointless to hope or pray that the Holy Spirit will convict. Right? Super. మళ్ళీ చదువుతున్నాను. It is pointless to hope or pray that the Holy Spirit will convict an unbeliever of the things they are doing wrong. Convict అలానే ఉంచు, టెక్స్ట్ అలానే ఉంచు, నన్ను అలానే చూపించు, వింటారు. కన్విక్ట్ అనేటువంటి ఆంగ్ల పదానికి తెలుగులో మీనింగ్ ఏంటంటే తప్పును ఒప్పజేయడం. ఇప్పుడు ప్రభువా నేను తప్పు చేస్తున్నాను, పాపిని నేను ఒప్పుకున్నాను అనుకోండి, ప్రభు నన్ను కన్విక్ట్ చేసి నన్ను ఒప్పించినట్టు. ఎస్, నువ్వు పాపివే, నేను ఒప్పించినట్టు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక అవిశ్వాసి, అన్బిలీవర్ అంటే అవిశ్వాసి, ఒక అవిశ్వాసి అంటే ప్రభు దగ్గరికి రానివాడు, ప్రభుని అంగీకరించనివాడు, ప్రభుని స్వీకరించనివాడు. మీరు చెప్పండి, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించని వారే కదా, రైట్? ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? తాగేవాడు తాగుతుంటాడు, తిరిగేవాడు తిరుగుతుంటాడు, ఎగిరేవాడు ఎగురుతుంటాడు, విచ్చలవిడిగా బతికేవాడు బతుకుతుంటాడు. ఒకవేళ అలాంటి వారి కోసం మీరు కానీ నేను కానీ మనం ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తాం? మీరు చెప్పండి. జనరల్గా మన ఇంట్లోనే ఎవరో కాదు, మన కుటుంబంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు.
విచ్చలవిడిగా తిరుగుతున్నాడు బయట. ఆ వ్యక్తి కోసం మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఈ మనిషి తన బ్రతుకును గురించి మారు మనసు పొందడానికి సహాయం చేయి అని ప్రార్థన చేస్తామా లేదా? మారు మనస్సు అనగానే ఏ విషయమే మారు మనస్సు అతను పొందాలని మన ప్రార్థన? తన బ్రతుకును గురించిన మారు మనస్సు. అయ్యో, నా బ్రతుకు బాగలేదు, నా బ్రతుకు భయంకరంగా ఉంది, నా బ్రతుకు చాలా దౌర్భాగ్యంగా ఉంది, రైటా, నాకున్న అలవాట్లు చాలా చండాలంగా ఉన్నాయి, ఈ దురలవాట్లు అన్నిటి కూడా మంచివి కాదు, నేను బయటికి రావాలని ఆ మనిషికి పశ్చాత్తాపం వచ్చేలా, తర్వాత తన బ్రతుకును అర్థం చేసుకుని ముందుగా సువార్తను నమ్మి ప్రభువును స్వీకరించి తాను బ్రతుకుచున్నటువంటి నీచమైనటువంటి బ్రతుకు విషయమే మారు మనసు పొంది అతను రావాలని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇతనేమంటున్నాడంటే, అలా ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే దానికి అర్థం ఉండదు, అసలు ఆ ప్రార్థన కరెక్టే కాదు, ఇట్ ఈస్ పాయింట్లెస్, మీనింగ్లెస్. ఇట్ ఈస్ మీనింగ్లెస్ టు ప్రే ఫర్ అన్ అన్బిలీవర్. అతను బ్రతుకుచున్నటువంటి బ్రతుకులో అతను చేస్తున్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి అతను మారు మనసు పొందాలని మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు అర్థం లేదు అంటున్నాడు. ఎందుకో చూద్దాం. హీఈస్ నాట్ గోయింగ్ టు డూ దట్ ఫర్ వన్ సింపుల్ రీజన్. అంటే దేవుడు అతనిని పాపిగా అతను చేయుచున్న క్రియలను బట్టి అతను పాపి అని దేవుడు అసలు అనుకోడు. దేవుడు అన్నాడు, ఎందుకంటే దేర్ సిన్స్ ఆర్ నాట్ ద ప్రాబ్లం. కనబడుతుందన్నమాట. దేర్ సిన్స్ ఆర్ నాట్ ద ప్రాబ్లం. అతను చేస్తున్న పాపాలు అసలు సమస్యనే కాదు. మరి ఏంటి? క్రైస్ట్ డెల్ట్ విత్ దేర్ సిన్స్ ఆన్ ద క్రాస్. సిలువలో ఆల్రెడీ క్రీస్తు ప్రభుల వారు వారి పాపాలను క్షమించేశాడు. ఎవరి పాపాలు? అవిశ్వాసుల పాపాలు, రైటా? ఇప్పటికీ ప్రభువును స్వీకరించిన వారు, రైట్? వెన్ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్, he was including the world, not just those who have already believed the gospel. సిలువలో ఆయన సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఎప్పుడైతే పలికాడో యేసుక్రీస్తు ప్రభు, ఆయన పలికింది కేవలం విశ్వాసుల గురించి మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరి కోసం కనుక. ప్రపంచ ప్రజలలో ఎవరు ఏ పాపం చేసినా అది పాపం కాదు. సిలువలో ఆల్రెడీ ఆ పాపాలకు క్షమాపణ అనేది సమాప్తమైంది గనుక. You see, the specific sins, the detailed misbehavior of a person who is not trusting in Jesus Christ are just indicative of a deeper problem. You see, the specific sins are just indicative of a deeper problem. ఏవైతే అతను తప్పులు చేస్తున్నాడో, ఏవైతే అతను పాపాలు చేస్తున్నాడో, ఆ స్పెసిఫిక్ సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి లోతైన మరొక సమస్యకు ఇండికేషనే కానీ ఇవి అసలు సమస్య కాదు. ఎస్, ఆఫ్ కోర్స్, యేసుక్రీస్తు ప్రభును ఎరుగకపోవడం, యేసుక్రీస్తు ప్రభును స్వీకరించకపోవడం, యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరించకపోవడం అనేది ఖచ్చితంగా ప్రపంచంలో ఎవరికైనా ప్రధాన సమస్య. దెర్ ఇస్ నో డౌట్. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఆ వ్యక్తి జీవితంలో మొదట ఏం జరగాలి? ఇది నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే ఎదుటోటి సింపుల్గా నమ్మేస్తాడా? యేసుప్రభును నమ్ముకో అన్నంత మాత్రాన ఎవడు నమ్మడు. నేను బతికే బతుకు సరైంది కాదు అనే ఒక నిర్ధారణ ఒక మనిషిలో రావాలి. ఇది రాకుండా నేను యేసుప్రభుని నమ్ముతాను అంటే ఆ నమ్మకము అన్నది పశ్చాత్తాపముతో కూడుకున్న నమ్మకమా నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరందరూ ఉన్నారు నాతో సహా, మనందరం ఒకప్పుడు సిలువ దగ్గరకు వచ్చి మన జీవితాలు సిలువ రక్తంలో మనం కడుక్కున్నాం అనుకోండి, సింపుల్గా ఏదో చేతులు ఉప్పుకుంటూ వచ్చి బ్యాప్టిజం తీసుకున్నామా? మనలో రిపెంటెన్స్ అంటూ ఒకటి ఏమైనా చోటు చేసుకుందా అని అడుగుతున్నాను అందరినీ. బ్యాప్టిజం తీసుకోకముందు మనందరం పశ్చాత్తాపముతోనే వచ్చి బ్యాప్టిజం తీసుకున్నామా, వితౌట్ పశ్చాత్తాపం వచ్చామా అని అడుగుతున్నాను. పశ్చాత్తాపముతోనే వచ్చి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నాం కదా ప్రభువుని అంగీకరించి. వీళ్ళ మాటల్లో ఏంటంటే పశ్చాత్తాపం అనే పాయింట్ ఇక్కడ లేదు. దెర్ ఇస్ నో పాయింట్ ఫర్ రిపెంటెన్స్. యూ డోంట్ హ్యావ్ టు రిపెంట్. నేను ఆ రోజు ఒక హత్య చేశాను కనుక, ఆ రోజు ఒకరిని పాడు చేశాను కనుక, ఆ రోజు ఒక దొంగతనం చేశాను కనుక, ఒక భయంకరమైన నీచమైన బతికాను కనుక, పూర్వం నేను తాగాను కనుక, తీరాను కనుక, ఎగిరాను కనుక, మోసం చేశాను కనుక, వీటన్నిటిని బట్టి నేను అసలు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిలువలో నా కోసం ఆల్రెడీ ఆయన కార్చేశాడు, క్షమించేశాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు కనుక. అది వాళ్ళ పాయింట్. యూ డోంట్ హ్యావ్ టు రిపెంట్. నువ్వు రిపెంట్ అవ్వాల్సిన అవసరంలా. నువ్వు చేయాల్సిందంతా ఆయనను
నమ్ము, ఆయనను విశ్వసించు, ఆయనను అంగీకరించు. అది చాలు, ఆయన నమ్మితే చాలు. స్టీవ్ మెక్వే అనే పాస్టర్ గారి మాటల్లోని భావం అదే. ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఆయన చూద్దాం. నెక్స్ట్ వన్ ప్లీజ్. నెక్స్ట్ వన్ ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇంకొక ఆయన, రిపెంటెన్స్ ఈజ్ నాట్ ది ఈవెంట్ ఇన్ విచ్ అ పర్సన్ ట్విస్ట్స్ ది ఆర్మ్ ఆఫ్ a reluctant God to forgive. God forgave even before you were born. ఆ లాస్ట్ మాట చూడండి. God forgave even before you were born. అంటే అర్థం ఏంటో చెప్పాలి మీరే. నువ్వు పుట్టకముందే నిన్ను క్షమించాడు గనక ఇప్పుడొచ్చి నువ్వు నువ్వు పుట్టకముందే దేవుడు నిన్ను క్షమించాడు గనక ఇప్పుడొచ్చి ప్రభువా నన్ను క్షమించనకు. నేను పుట్టకముందే పాపాలు క్షమించబడ్డాయి. ఎక్కడ? సిలువలో. ఎప్పుడు? సమాప్తమైనది అన్నాడు కదా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు కదా, అక్కడే. అంటే నేను మాట్లాడుతుంది మొదటి బృందం గురించి. ఈ మొదటి బృందంలో ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఏ మనిషి కూడా దేవా నేను పాపిని నన్ను క్షమించు అన్న ముక్కే అనకూడదు. ఒకవేళ ఎవరైనా వచ్చి చరిత్రలో పూర్వము నేను హింసకుడును అన్నా కూడా తప్పే, పూర్వం నేను హానికరుడునన్నా తప్పే, పూర్వము నేను దూషకుడన్నా తప్పే. అలా అనకూడదు. ఎందుకు? నువ్వు దూషకుడైనా, హానికరుడైనా, హింసకుడైనా నువ్వు పుట్టకముందే సిలువలో నీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే, నువ్వు మారితే చాలు. మారడాన్ని కన్వర్షన్ అంటాం. మారడాన్ని ఏమంటాం? కన్వర్షన్. నువ్వు మారు చాలు. పశ్చాత్తాపపడకు, నేను పాపిని అని నువ్వు ఒప్పుకోకు. ఎంతమందికి ఇది సరైనదిగా అనిపిస్తోందో చెప్పండి. నేను పాపిని అని ఒప్పుకుంటే, నాకు ఈ సమస్య ఉందని తెలిస్తే నేను పరిష్కారం దగ్గరకు వస్తాను. వెరీ సింపుల్ కదా. నాకు రోగం ఉందని తెలిస్తే మందులు వేసుకుంటాను. నాకు రోగం ఉందనే నేను ఒప్పుకోవట్లా, నేనెందుకు మందులు వేసుకుంటాను? వాళ్ళు ఏమంటున్నారు? రోగముందని ఒప్పుకోకు, మందు వేసుకోవడానికి రా అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, రోగముందని ఒప్పుకోకు. నీ రోగం ఎప్పుడో ఎగిరిపోయింది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా వచ్చి మందు వేసుకో. ఏమనుందా? నువ్వు పుట్టకముందే నీ రోగాన్ని యేసయ్య తీశాడు అని చెబుతూ ఈరోజు నువ్వు ఆయన నమ్ముకుంటే సరిపోతుంది. నువ్వు పాపి మాత్రం కాదు. అలా చెబుతూ వీళ్ళు చెప్పే మాట, అసలు ఎవరైనా వాళ్ళు చెప్పే మాట, నువ్వు దేవుణ్ణి చూడాలి, నిన్ను నువ్వు కూడా పరీక్షించుకోవాలి అనే బోధ ఏదైతే ఉంటుందో అది తప్పు అనేటువంటి ఒక భావాన్ని వీరు వ్యక్తం చేస్తూ ఉంటారు. మీకు ఇంకొంచెం స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక మనిషి బ్యాప్టిజం తీసుకోవాలంటే ఆ మనిషికి రెండు అర్థం కావాలి. ఒకటి దేవుడు అర్థం కావాలి, రెండు ఆ మనిషికి తాను అర్థం కావాలి, తానే అర్థం కావాలి. నాకు దేవుడు అర్థమైతేనే ఆ దేవుని ముందు నా బతుకేంటో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్న నేను, మీరు చెప్పండి, దేవుణ్ణి చూస్తూనే ఆ దేవుని ఎదుట నా బతుకు ఇలా ఉంది కదా అన్నది కూడా నాకు అర్థమైతే కదా నేను ఆ దేవుని దగ్గరకు వచ్చేది. నిన్ను నువ్వు చూడకుంటున్నారు వీళ్ళు. నీ గురించి నువ్వు ఆలోచించకు, దేవుని మాత్రం చూడు, దేవుని మాత్రం చూడు. నీ గురించిన ఆలోచన అవసరం లేదు. అసలు నా గురించిన ఆలోచన నాకు లేకపోతే దేవుని దగ్గరికి ఎందుకు వస్తాను? దేవుని అవసరత నాకు ఎందుకు ఉంటుంది? మొదటి బృందం వాళ్ళు చెప్పేది ఏంటి? మీరు పొర్రపాటున కూడా దేవుని దగ్గరకు వచ్చి ఎవరైనా సరే నేను తప్పు చేశాను ప్రభువా, నేను పాపినని అనకండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక్కసారి అందరం బైబిల్ దగ్గరకు వద్దాం. బైబిల్ ఏమంటుందో చూద్దాం. బైబిల్ ఏమంటుందో చూద్దాం. ఆ బైబిల్ చూసేటప్పుడు చరిత్రలో ఎవరైనా దేవుణ్ణి చూస్తూ ఆయన మాటలు వింటూ
నీ మహిమను చూస్తుంటే, నీ జ్ఞానం చూస్తుంటే, నీ శక్తిని చూస్తుంటే, నీ పరిశుద్ధతను చూస్తుంటే నేను పాపాత్ముడను ప్రభువా అని నేను ఒప్పుకోక తప్పట్లేదు అన్న భావాన్ని వ్యక్తం చేశారేమో. కొన్ని వచనాలు చూద్దాం. యోబు గ్రంథం తీద్దాం. ముందుగా యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనము నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. మొదటి వచనము నుండి. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు? 38వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తే యోబు గారితో దేవుడు మాట్లాడడం అక్కడ మొదలవుతుంది. మళ్ళీ యోబు గ్రంథం 38వ అధ్యాయం అంతా దేవుడు యోబు గారితో మాట్లాడుతుంటాడు. 39వ అధ్యాయంలో దేవుడే మాట్లాడతాడు. 40వ అధ్యాయంలో దేవుడే మాట్లాడతాడు. 41వ అధ్యాయంలో కూడా దేవుడే మాట్లాడతాడు. నేను చెప్పేది ఏంటంటే 38, 39, 40, 41 4 అధ్యాయాలలో దేవుడు మోషే గారితో మాట్లాడిన, మోషే అంటే క్షమించండి, యోబు గారితో దేవుడు యోబు గారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు యోబు గారు ఏమంటున్నారో దేవునితో, దేవుడు మాట్లాడిన తర్వాత యోబు గారు ఏమంటున్నారో చూడండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏమని? నీవు సమస్త క్రియలను చెయ్యగలవనియు, నెక్స్ట్, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. అంటే దేవుడు నోరు తెరిచి మాట్లాడిన తర్వాత యోబు గారికి చాలా విషయాలు క్లియర్ అయిపోతున్నాయి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్థకము చేయవోడి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైనా నేను ఒప్పుకుంటున్నాడు దేవుని దగ్గర. యోబు గారు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడో లేదో మీరు చూడండి మాట. అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. దీన్ని ఒప్పుకోవాలంటారా? యోబు గారు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడా లేదా? ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను అసలు నీ ముందు నిలబడడానికి కూడా పనికిరాను ప్రభువా, నీ ముందు దేనికి నేను నిలబడను ప్రభువా. ఈ స్పందన యోబు గారిలో ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నాను. అంతకుముందు 4 అధ్యాయాలలో దేవుని జ్ఞానాన్ని ఆయన విన్నాడు గనుక, దేవుని ప్రశ్నలను ఆయన విన్నాడు గనుక, దేవుడు ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత ఒకవైపు దేవుడు అర్థమవుతున్నాడు, రెండో వైపు తన స్థాయి ఏంటో కూడా తనకు అర్థమైపోతుంది. యోబు గారి ఈ మాటలు చదివిన తర్వాత నేను అందరిని ఒక మాట అడుగుతున్నాను. యోబు గారికి అర్థమైనవి ఎన్ని సంగతులు ఇక్కడ? 2. 1, దేవుని స్థాయి ఏంటో ఆయనకు అర్థమైంది. 2, తన స్థాయి ఏంటో కూడా అర్థమైంది. దేవుడేంటో అర్థమై యోబు గారికి తానేంటో అర్థం కాలేదనుకోండి, ఈ ఒప్పుకోలు మాటలు రావు బయటికి. ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేనేమాత్రం వాడను ప్రభువా, నన్ను క్షమించు అన్న మాట హృదయంలో నుంచి రావాలంటే ఆ మనిషికి దేవుడు అర్థం కావాలి, అట్ ద సేమ్ టైం తానేంటో కూడా తనకు అర్థం కావాలి. ఎందుకు నొక్కుతున్నాను? వీళ్ళు నీ గురించి నువ్వేం ఆలోచించాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు పాపివే కాదు, అసలు నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అసలు దేవుడు నిన్ను ఒప్పించడు, నువ్వు పాపివని ఒప్పుకోవడం దేవుని యొక్క చిత్తము కాదు. ఇంకా చూద్దాం కొన్ని మాటలు. యెషయా గ్రంథం, దానికంటే ముందు ఎక్స్క్యూజ్ మీ, ఆ యోబు గ్రంథంలో ఆ వచనాలు ముగిద్దాం. ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాటలు ఆలకించు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఆ మాట చూడండి. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి, నెక్స్ట్ మాట, పశ్చాత్తాపడుచున్నాను. యోబు గారు ఇంతగా పశ్చాత్తాపడడానికి ఆయనలో కలిగిన స్పష్టత రెండిటి గురించి. దేవుని స్థాయి అదే, నా స్థాయి ఇదే. పశ్చాత్తాపం. ఒక మనిషిలో రిపెంటెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఈ 2 జరగాలి. ఆ మనిషికి దేవుడు అర్థం కావాలి, ఆ మనిషికి తానేంటో కూడా అర్థం కావాలి. అప్పుడే ఈ మాటలు వస్తాయి. తానేంటో తనకు తెలియకపోతే ఆ మనిషి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించని అనలేడు.
కన్విక్షన్. యోబు గారిలో ఏం చోటు చేసుకుంటుంది? కన్విక్షన్. ఒప్పుకుంటున్నాడా లేదా? ఇది నా స్థాయి. ఆ ఒప్పుకోవడమే కన్విక్షన్. యెషయా గ్రంథం మరొక మాట చూద్దాం. 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయం. తెలుసు కదా సందర్భం మొదటి నుంచి. అత్యున్నత సింహాసనముపై ఆ దేవాది దేవుని సర్వోన్నతమైనటువంటి ప్రత్యక్షత. ఎందుకైనా మంచిది ప్రారంభం నుంచి చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యోబు గారు ఎవరిని చూశారు ఇందాక? దేవుణ్ణి. అంటే నిజంగా దేవుణ్ణి ఒరిజినల్గా చూశాడనే కాదు పాయింట్. దేవుడు ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన ఔన్నత్యం ఏమిటో ఆయన కళ్ళారా చూసిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది, నేను ధూళిలో కూర్చోవలసిన వాడని ఆయన ముందని. ఇప్పుడు యెషయా గారు కూడా ఎవరిని చూస్తున్నాడు? అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడై ఉన్నటువంటి సర్వోన్నతుడైన దేవునిని చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో, తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను. ఇప్పుడు చూడండి, దేవుని మహిమేంటో చూసిన తర్వాత ఆయన అంటున్న మాట ఏమిటి? ఎన్నో వచనం అది? 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. ఈ పశ్చాత్తాపం యెషయా గారిలో రావడానికి గల కారణం ఆయనకు దేవుడు అద్భుతకర రీతిగా ఇప్పుడు మరింత గొప్పగా అర్థమయ్యాడు. ఏ మనిషి అయినా దేవుణ్ణి ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటుంటే నేనెంత తక్కువ వాడనో అర్థమైపోతుంటుంది, తానెంత తక్కువ వాడు అర్థమైపోతుంటుంది. అదే యోబు గారి జీవితంలో జరుగుతోంది, అండ్ అదే యెషయా గారి జీవితంలోనూ జరుగుతోంది. కామన్గా నేను 2 విషయాలు అడుగుతున్నాను 2 సందర్భాలలో. ఈ ఇద్దరి వ్యక్తుల జీవితంలో జరిగిన ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి అని అడిగితే, ఆ ఇద్దరు దేవుణ్ణి చూశారు. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూడలేదని కౌంటర్ వద్దు. దేవుణ్ణి చూడడం అంటే దర్శనంలో దేవుణ్ణి చూశారు, ఆయన ఔన్నత్యాన్ని చూశారు. ఎప్పుడైతే దేవుని స్థాయి ఏంటో చూసిన తర్వాత వెంటనే ఇద్దరిలో ఏ మాటలు వచ్చేస్తున్నాయి? పశ్చాత్తాపముతో కూడుకున్న తమ స్థాయిని గూర్చిన ఒప్పుకోలు మాటలు. ఆ ఒప్పుకోలునే కన్విక్షన్. ఈ టైంలో యెషయా గారి దగ్గర కానీ యోబు గారి దగ్గర కానీ మైక్ పెట్టి నువ్వెంత గొప్పోడో చెప్పంటే, ఇది చూసిన తర్వాత నేను గొప్పోడని చెప్పమంటావు అంటారు రివర్స్. కరెక్ట్గా ఆ టైంలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళామనుకోండి, ప్రవక్త అయిన యెషయా గారు, భక్తుడైన యోబు గారు మీరు ఎంత గొప్పోళ్ళు అంటే, ఇది చూసిన తర్వాత నువ్వు అడగడం ఏంటో, నేను రెడీగా నీ ఇంటర్వ్యూ తీసుకోవడం ఏంటో, ఇవ్వడం ఏంటో. అలా కాదండి ఒక్క మాటతో చెప్పండి అని అడిగితే, నేను కేవలము ధూళి వంటి వాడను అంతే. ఆ ముక్క తప్ప ఇద్దరు నోట ఒక మాట రాదు. ఇప్పుడు ఎవరిని చూసిన తర్వాత? దేవుని మహిమను చూసిన తర్వాత. ఇంకొకరిని చూద్దాం. దేవుని శక్తిని చూసిన మరొక ఆయన ఎలా స్పందిస్తున్నాడో చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 3 నుంచి. ఆయన ఆ దోనెలలో, ఆయన అంటే ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ దేవుడే నరుడిగా ఈ లోకానికి వచ్చాను, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. అంతేనా? రైట్. దేవుడు ఆయన దోనెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోనెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా, వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోనెలు మునుగున నింపిరి. సీమోను పేతురు, నెక్స్ట్ మాట అందరూ చదవండి, అది
చూచి అండర్లైన్ చేయండి. ఇప్పుడు సీమోను పేతురు ఏది చూచి? దేవుని శక్తిని చూచి. ఎసర్నో దేవుని కార్యమును చూచి సీమోను పేతురు అది చూచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి. అంతవరకు ఏం చేయలేదు. ఈయన దోనలో కూర్చోండి మెసేజ్ చెప్పాడు ఆయన. అప్పటి వరకు మోకాళ్ళ మీద పళ్ళ. అంతేనా? ఎప్పుడైతే దేవుని అద్భుత కార్యాన్ని ఆయన చూశాడో యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, మోకాళ్ళుని కూడా కదా, క్షమించండి, ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. రిపెంటెన్సా కాదా? ఒప్పుకున్నాడా? పాపినని ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటున్నాడు పాపని. యెషయా గారు ఒప్పుకుంటున్నారా? యోబు గారు ఒప్పుకుంటున్నారా? ఎవరైనా సరే దేవుడు ఏంటో అర్థమైపోతే పడాల్సిందే ఆయన పాదాల దగ్గర, నేను పాపాత్ముడను ప్రభువా అని అడగొచ్చు మీరు. ఇవన్నీ సిలువ బలియాగం కంటే ముందు కదండి, సిలువ బలియాగం కంటే ముందు కదండి అని అడగొచ్చు. సిలువ బలియాగం తర్వాత కూడా ఏ మనిషి అయినా చేయాల్సింది అదే. సిలువ బలియాగం తర్వాత కూడా ఏ మనిషి అయినా చేయవలసింది అదే. సౌలు అనే మనిషి పౌలుగా మారడం మనకు తెలుసు. పేరు గురించి పక్కన పెట్టండి, మారాడని చెప్పడానికి నేను కోట్ చేస్తున్నా. సిలువ బలియాగము జరిగిన తర్వాతేనా ఆయన మారింది? సిలువ బలియాగం తర్వాతేనా పౌలు గారి మారు మనసు జరిగింది? మరి ఆయన ఏమంటున్నాడు? పాపులలో నేను ప్రధానుడను, పత్రికలలోనే నేను పాపిని అంటున్నా. ఆయన ప్రభు ఎదుట నేను పాపిని అని ఒప్పుకొని ఉంటాడా మీరు చెప్పండి. అవిశ్వాసులు పాపాలను ఒప్పుకోవాల్సిన అవసరం లేదనే బోధ ఎక్కడిది? ప్రియమైన దేవుని వారలారా, పెంతెకొస్తు పండుగ దినాన ఇదే పేతురు గారు వాక్యం చెప్పారు. పేతురు గారు వాక్యం చెప్పిన తర్వాత దొరల్లాగా వచ్చి మునిగారా బ్యాప్టిజము? దానికంటే ముందు వాళ్ళ హృదయాలలో ఏమైనా జరిగిందా? చూద్దాం ఒకసారి. 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పేతురు గారు మొత్తం వాక్యం చెప్పిన తర్వాత, ఇది సిలువ బలియాగం తర్వాత జరిగేది, ఇది సిలువ మరణ బలియాగము తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన ఇది. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఫుట్నోట్లో పొడువబడి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అంటే బాధపడినట్ట కాదు, అది ఆలోచించండి ఒకసారి. బాధపడ్డారు. ఏమి చేయాలని అడుగుతున్నారు వారు. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇంకొకసారి చదవండి ఆ మాట అందరు కలిసి. 38వ వచనం. ఒకరు చదవండి గట్టిగా. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. ఇప్పుడు మారు మనసు దేని గురించి వారు పొందాలి? పాపక్షమాపణ. ఏ పాపం గురించి నేను అడుగుతున్నా? ఏ పాపం గురించి? మేము ఆయనను అంగీకరించలేదు అన్న దాని గురించేనా, లేకపోతే వారి భయంకరమైన దుర్భర జీవితం గురించి కూడా వాళ్ళు మారు మనసు పొందాలని నేను అడుగుతున్నాను. రెండు యేసు ప్రభును, యేసునే, నజరేయుడైన యేసునే మేము మెస్సీగా అంగీకరించలేదు, క్రీస్తుగా అంగీకరించలేదు అనేది ఒకటైతే, వారి వ్యక్తిగత జీవితంలో వారు చేసిన పాపాలన్నిటిని బట్టి కూడా వారు ఈరోజు మారు మనసు పొందేటువంటి పరిస్థితి. నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇదే వచనాన్ని ఒకసారి చూపిస్తాను. ఐ వాంట్ యూ టు షో ఇట్ ప్లీజ్. ఐఎమ్ సెండింగ్ ఇట్ టు యూ, కింగ్ సన్. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయేది మరింత స్పష్టత కోసం. జస్ట్ నాకు జూమ్ చేసి చూపించు చాలు.
తెలుగులో మనకు పాపక్షమాపణ అని ఉంది. సార్ నువ్వు పోనీ ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే తీసన్నా చదవండి, ఎవరి దగ్గర ఎనీ యాప్ ఉంటే. ఎందుకంటే అన్నీ నేనే చెప్తే నేనేమో యాడ్ చేసినట్టు ఉంటుందిగా. సిన్సా సిన్నా సిన్స్, దానికోసం ఇదంతా. మనము తెలుగులో పాపక్షమాపణ అనేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం మహా అంటే ఒప్పుకోవాల్సింది ఇంతకాలము నజరేయుడైన యేసును మేము క్రీస్తుగా ఒప్పుకోలేదు. ఇప్పుడు వీళ్ళు పెంతెకోస్తు పండుగ దినాన మేము చేసిన పాపం అదే, అందును బట్టి మమ్మల్ని క్షమించు. పెంతెకోస్తు పండుగ దినాన బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నది ఒక పాపమా, పాపములునా అనేది పాయింట్ ఇక్కడ. పాపమున పాపములున ఏమని చదివాడు ఇంగ్లీష్లో? సిన్స్. ఇప్పుడు ఈ సదరు బోధకులు చెబుతున్నదేంటి? సదరు బోధకులు చెప్తున్నదేంటి? మహా అంటే మనం ఒప్పుకోవాల్సింది ఒకే ఒక్క పాపం, ఒకే ఒక్క పాపం. ఆ పాపమే యేసుక్రీస్తు ప్రభుని ఇంతవరకు మేము నమ్ముకోలేదు, ఇప్పుడు నమ్ముకుంటున్నాం అంతే. చూపిస్తావా? చూపించు, నీ ఇష్టం ఏదైనా చూపించు. ఒకటి చూపిస్తాడు చూడండి, మీకు మూల భాషలో కూడా అదే కనపడుతుంది. కింద కింద సిన్స్ అని ఉంది చూడు, సిన్స్ అని ఉంది కింద. ఆ చూడు కనపడుతుంది చూడండి. మీకు మూల భాషలో సిన్స్ అనే ఉంది, ఆంగ్లములోనూ సిన్స్ అనే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఎక్కువ నా పేరు ఉపయోగిస్తూ కొన్ని చోట్ల ప్రసంగాలు చేస్తున్నట్టు. నేను అదే పనిగా స్పందించాను. 4 ఏళ్ల నుంచో 3 ఏళ్ల నుంచో నా గురించి మాట్లాడుతున్నాడట. ఆ ముక్క నాకు తెలియదు. 3 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాను, ఈ పేరు కలిగిన ఆయన సైలెంట్గా ఉన్నాడు, భయపడి అన్నట్టుగా చెబుతున్నాడు నా గురించే. నాకు 3 రోజుల కిందట 4 రోజుల కిందట అది వచ్చింది. అయినా కూడా స్పందించకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే రచ్చలొద్దని, అంతే. రచ్చలొద్దు. ఇప్పటికే భయంకరమైన రచ్చలు క్రైస్తవ సహోదరుల మధ్య. పోనీలే ఇప్పుడు కూడా ఉంటున్నా. ఆయన నా గురించి చేస్తున్న విమర్శ ఏంటంటే, ఈయన మూల భాషను చూపిస్తాడండి, అవసరమా? అది ఆయన నాతో ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఆయన ఇంగ్లీష్లో చూపిస్తాడు, గ్రీక్లో చూపిస్తాడు, హీబ్రూలో చూపిస్తాడు. మనకు తెలుగు సరిపోదా అంటున్నాడు. నేను కూడా ఇప్పటికీ ఆయన పేరు చెప్పేమనట్లా, రచ్చలొద్దని. ఒకవేళ ఆయన గారు కనుక వింటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ప్రత్యక్ష సాక్ష్యం. అపోస్తలుల కార్యం 2:38లో పాపక్షమాపణ నిమిత్తం అనే పదాన్ని తీసుకొని కొంతమంది బోధకులు మనం దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోవాల్సింది ఒక పాపం గురించే. ఆ ఒక పాపం అన్నది నేను ఇంతకాలం యేసయ్యను అంగీకరించలేదు, ఇప్పుడు అంగీకరిస్తున్నాను అనేది తప్పితే, మనము పొరపాట్లు కూడా మనము ప్రభు దగ్గరకు వచ్చి నేను పాపాలు చేసిన వాడన్నాయన అని అనకూడదు. ఎందుకంటే నువ్వు పుట్టకముందే నీ పాపాలన్నీ సిలువలో ఆల్రెడీ కడిగేశాడు కనుక యు ఆర్ నాట్ ఎ సిన్నర్ ఫర్ మెనీ సిన్స్ అని వాళ్ళు అంటుంటే, వాళ్ళ మాటలు పట్టుకొని ఏకంగా దేవుని దగ్గర కూడా నేను పాపిని కాదని దొరల్లాగా ఒక్కొక్కడు బిహేవ్ చేస్తుంటే, అలా ప్రవర్తించడానికి వీళ్ళ బోధలు కారణమవుతుంటే, వీళ్ళు అలా బోధించడానికి ఇలాంటి వచనాలు కారణమైతే, ఆ వచనాలలో ఒక వచనం పాపక్షమాపణ ఉంది కానీ పాపాల క్షమాపణ లేదు కదా వాళ్ళు అంటుంటే, ఎలా చెబుతాం వాళ్ళకి అక్కడ పాపం అనేది ఏకవచనం కాదు నాయన, అది బహువచనం అని ఏ భాషలో చూపించాలి? మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చూపించడం అనేది ఇక్కడ అవసరమైన ఇష్యూనా అవసరం లేని ఇష్యూనా మీరు చెప్పండి. అక్కడ పాపం అనే ఏకవచనం కాదు, పాపాలు అనేటువంటి బహువచనం ఉంది. మనం శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకోవాల్సింది ఒక్క పాపం గురించే కాదు, మన జీవితంలో మనకు ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన పాపాలన్నిటినీ ఒప్పుకోవాలి. అతిక్రమములను దాచిపెట్టకన్నాడా, అతిక్రమమును దాచిపెట్టకన్నాడా? చెప్పండి. బహువచనం. దేవుని ఎదుట మనందరము కూడా ఒక పాపమును బట్టి కాదు పాపులం, అనేకమైన పాపాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకపోవడం. అలాగని మిగిలినవన్నీ పాపాలు కాదని కాదు. అపోస్తలుల కార్యములు 2:38లో ఉన్నటువంటి మాట బహువచన భావంలో ఉంది. మీకు చూపించానుగా. పోనీ సంఘం మిమ్మల్ని అడుగుతున్నాను, మీరంతా ఇప్పుడు మీరు అన్ని చోట్ల తిరిగి వచ్చిన వాళ్ళే ఇక్కడికి,
ఏమీ తెలియకోకుండా ఎల్కేజీ నుంచి ఇక్కడే కూర్చుంటే వాళ్ళ నుంచి నేర్పించడండి కాదు నేను చెప్పిందంతా వేదం అన్నట్టుగా అంత ఈజీగా నమ్మేస్తారా, ఒప్పేసుకుంటారా చెప్పండి? మూల భాష అవసరత లేదు అని అంటే నువ్వు పండితుడువా అని అడిగితే ఉన్న రిసోర్సెస్ను మనం ఉపయోగించుకోవాలి, మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి. సమస్య చూస్తున్నారుగా. అధిక కృపా సిద్ధాంతం అనే పేరు మీద రకరకాల అవతారాలలో కనబడుతున్నటువంటి భయంకరమైన దుర్బోధలు ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాలు వెంటనే మనకు అక్కడ అర్థం కావు. బహిరంగంగా ప్రజల మధ్య ముఖాముఖిగా చర్చించుకుందాం వస్తారా అని ఆహ్వానిద్దామన్న ఆలోచన గొంతు వరకు వచ్చింది, ఆపేశాను అంతే. ఎందుకు ఆపానంటే చూద్దాం, ఖాయంగా పండు కాలేదు కదా ఆగుదామని అంతే. పొరపాటునది పండు అయిపోయింది అనుకోండి, ఆహ్వానం పంపడమే, ఇంకా తర్వాత చేసేది ఏంటి లేదు. వద్దు ఎందుకు వద్దు ఎందుకు వద్దు ఎందుకు. సరే, మీకు అర్థమైంది కదా పాయింట్. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చూపించకపోయింటే మీకు మ్యాటర్ అర్థమయ్యేదా? ఇంకొకటి చూద్దాం. దమస్కుకు వెళ్ళే మార్గమధ్యంలో ప్రభువు చేత పట్టుబడినటువంటి పౌలు గారు, అంటే సౌలుగా పిలువడుతున్నాడు అప్పుడు ఆయన, కళ్ళు పోగొట్టుకున్నాడా? అంధత్వం వచ్చిందా? అంధత్వం వచ్చినప్పుడు దమస్కులో ఎవరొచ్చి ప్రార్థన చేశారు ఆయన కోసం? ఆయన పేరేంటో చెప్పండి. అననీయ అనేటువంటి శిష్యుడు ఆయన పౌలు గారి దగ్గరకు వచ్చి, అంటే సౌలు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడో చూద్దాం. 22వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది అండర్లైన్ చేయండి. నెక్స్ట్ మాట, నీ పాపమును బహువచనమేనా? నీ పాపములను కడిగి వేసుకో. వీళ్ళేమంటున్నారు? హైపర్ గ్రేస్ డాక్టరీని బోధించేవాళ్ళు మనం ఒప్పుకోవాల్సింది పాపములు కాదు, పాపము మాత్రమే అంటున్నారు. మళ్ళీ పౌలు గారు ఏం చేయాలి ఇక్కడ? సౌలు అన్న ఆయన ఏం ఒప్పుకోవాలి? ఏం కడిగేసుకోవాలట? పాపములు, బహువచనం. ఏమంటున్నాడు ఈయన? మళ్ళీ ఒకసారి నాకు అది చూపిస్తావా? ఏది? ఫస్ట్ చూపించావు కదా, అది చూపించు. ఏమంటున్నాడు? గాడ్ ఫర్గేవ్ బిఫోర్ యూ వర్ బార్న్. నువ్వు పుట్టకముందు అన్ని క్షమించేశాడు. పాప ఆ ముక్క అననీయ గారికి తెలియదు. ఇక్కడ అననీయ గారికి తెలియక అననీయ గారు వచ్చి సౌలు గారి దగ్గర ఏమనాలి? యాక్చువల్లీ ఈ లెక్క ప్రకారంగా ఆయన ఏమనాలి? సౌలా నువ్వు పుట్టకముందే నీ పాపములన్నీ కడిగివేయబడ్డాయి, నువ్వు ఒక్క పాపం మాత్రం ఇప్పుడు కడిగేసుకోవాలి. ఈ హైపర్ గ్రేస్ డాక్టరీన్ అన్నది పాపం అననీయ గారు వినింటే భలే ఉండేదేమో. ఈ ముక్క అనేవాడు కాదు. యాక్చువల్గా సౌలు గారు కూడా అననీయ గారితో ఏమనాలి? అననీయ గారు, మీరు తప్పు పలుకుచున్నారు. నేను కడుగుకొనవలసినది పాపములు కాదు, పాపము మాత్రమే. అల్లు తీసేయండి అనాలి. పాపం పౌలు గారు హైపర్ గ్రేస్ డాక్టరీని తెలియదు ఆయనకి. పౌలుకు తెలియకపాయి, అననీయ గారికి తెలియకపాయి. పెంతెకోస్తు పండుగ దినాన ఏకంగా పేతురు గారికే తెలియకపాయి. పెద్ద వాళ్లకు చరిత్రలో తెలియని బోధ ఈరోజు వీళ్ళు చెక్కిస్తున్నారు ప్రపంచంలో. మన అంశం ఏమిటి? పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించునా, అది మన మెయిన్ టాపిక్. కానీ వాళ్ళల్లోనే ఒక తెగ ఉంది. ఆ తెగవారు అసలు అవిశ్వాసులను కూడా ఏమి అన్నాడు పరిశుద్ధాత్ముడు అని అంటుంటే. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఈరోజు వాక్యపఠనం చేసింది అదేగా.
రండి 7-8 వచనములు చూద్దాం. 7-8 వచనములు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఎవరొచ్చి? వెరీ గుడ్. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకమును ఒప్పుకొనజేయును. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్ముడు ఒప్పుకొన చేస్తాడా లేదా అని అడిగితే యేసు ఒప్పుకొన చేస్తాడు. ఇంగ్లీష్లో చూపించాలి ఆ వచనాన్ని. ఇంగ్లీష్లో ఉందా? రైట్. వెన్ హీ కమ్స్ హీ విల్ ప్రూవ్ ద వరల్డ్ టు బీ ఇన్ ద రాంగ్ అబౌట్ సిన్ అండ్ రైచియస్నెస్ అండ్ జడ్జ్మెంట్. హీ విల్ ప్రూవ్. ఆ ప్రూవ్ అనే పదాన్ని మనసులో పెట్టుకోండి, వచ్చే వారం కూడా మాట్లాడుకుందాం. ప్రూవ్ అంటే అర్థం ఏంటి? నిరూపిస్తాడట నువ్వు పాపివి అని. పాపమును గురించి ఒప్పింపజేయనని అర్థం ఏంటి? పాపమును గురించి ఒప్పింపజేయనని అర్థం ఏంటి? నువ్వు పాపివి అని ఒక మనిషిలో భావం కలిగేలా ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు చేస్తాడు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయముల్లో ఎవరొచ్చిన తర్వాత పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడ్డారు ఆ జనాలు? పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాతనే అపోస్తలులు నిలబడ్డారు. పరిశుద్ధాత్మ అంటే ఆత్మ భరితులై, ఆత్మను కలిగి, పరిశుద్ధాత్మను కలిగే పేతురుగారు వాక్యం చెప్పారా? పరిశుద్ధాత్ముడు లేకుండా చెప్పాడా? రైట్. ఇప్పుడు పేతురుగారి సందేశం విన్న తర్వాత జనాలలో మార్పు వచ్చింది అని అంటే ఎక్స్క్యూజ్ మీ, అది పేతురుగారి కార్యమా పరిశుద్ధాత్ముని కార్యమా? పరిశుద్ధాత్ముని కార్యం. అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని నేను వివరించేటప్పుడు స్పెసిఫిక్ ఒక మాట చెప్పా. ఇది అపోస్తలులు తెర మీద కనపడుతున్నారని అపోస్తలుల కార్యములని పుస్తకానికి పేరు పెట్టారే కానీ వాస్తవానికి వీళ్ళు వెనకుండి ఈ కార్యాలన్నిటిని చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. గనుక అపోస్తలుల కార్యముల పుస్తకానికి పరిశుద్ధాత్మ కార్యముల పుస్తకం అని పేరు పెట్టినా తప్పు లేదనే కాదు, యాక్చువల్గా అది ఒరిజినల్ పేరు, అది కరెక్ట్ పేరు. అపోస్తలుల కార్యముల పుస్తకానికి తెర వెనుకున్న అసలు పేరేమిటి? పరిశుద్ధాత్మ కార్యముల పుస్తకం. అది ఆ పుస్తకంలో అంతా పరిశుద్ధాత్మని కార్యాలే కనపడతాయి. ఎప్పుడైతే తన దాసుణ్ణి పేతురుగారిని నిలబెట్టి పరిశుద్ధాత్మను మాట్లాడించాడో పాపమును ఒప్పుకోవడానికి జనాలు సిద్ధపడ్డారు. అయితే అక్కడ పాపము అంటే ఏకవచనము కాదు, ఒక పాపం కాదు. లోపలికి వెళ్ళిపోతే అపోస్తుల కార్యంలో పాపము కనబడిందా, పాపములు కనబడిందని అడుగుతున్నాను. మళ్ళీ పాపములు. సౌలు గారు మారడానికి పరిశుద్ధాత్ముడు కారణం కాదు. అననీయ గారు వచ్చి సౌలు గారితో చెబుతున్న మాట ఏంటి? పాపమును కడిగి వేసుకోమంటున్నాడా, పాపములునా? అంటే సౌలు అనేటువంటి మనిషి తాను మారు మనసు పొంది పశ్చాత్తాపముతో ప్రభువు ఎదుట, నేను అడుగుతున్నాను, పాపము ఒప్పుకొనింటాడా, పాపములు ఒప్పుకొనింటాడా? చెప్పాలి. పాపములు ఎవరు ఒప్పింపజేశారు? పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పింపచేయుచున్నది పాపము కాదు పాపములు. నేను పాపాత్ముడను ప్రభువా. కన్విక్షన్. లోకాన్ని ఆయన కన్విక్ట్ చేస్తాడు, ఒప్పింపచేస్తాడు. ప్రూవ్. ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన చేత నిరూపించబడిన వాళ్ళం. మన జీవితంలో సిలువ దగ్గరికి ఎందుకు వచ్చాం? మన జీవితంలో నిరూపించబడింది మనము పాపులమని. నిరూపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీకు గుర్తుంటే బ్యాప్టిజం కంటే ముందు మీరు చేసిన ఒప్పుకోలు ప్రార్థన మీకు గుర్తుంటే ఆ రోజు మీరు చేసిన పాపాలను ఎవరితోనూ చెప్పుకొనని పాపాలు కూడా బహుశా దేవుని దగ్గర ఒప్పుకొని ఆ రోజు బాప్తిస్మానికి సిద్ధపడి ఉంటారు. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? అది అందుకే
వీళ్ళందరూ మారి బ్యాప్టిజం తీసుకున్నారంటే అది కన్వర్షన్. మతము మారడం కాదు, మార్గాన్ని మార్చుకున్నారు, మనసును మార్చుకున్నారు, లక్ష్యాన్ని మార్చుకున్నారు, జీవన విధానాన్ని మార్చుకున్నారు. అది కన్వర్షన్. కానీ ఒక మనిషి జీవితంలో కన్వర్షన్ రావాలంటే దానికంటే ముందు కన్విక్షన్ అనేది రావాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో కన్విక్షన్, దెర్ విల్ నాట్ బి ఎనీ కన్వర్షన్. నో కన్విక్షన్, దెర్ ఈజ్ నో కన్వర్షన్. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. విదౌట్ కన్విక్షన్ దెర్ ఈజ్ నో కన్వర్షన్. అది రాసుకోండి ఒకసారి, ఎందుకైనా మంచిది. విదౌట్ కన్విక్షన్ దెర్ ఈజ్ నో కన్వర్షన్. లోకంలో ఎవరైనా జీవము లేని మార్గము నుండి జీవ మార్గంలోనికి రావాలంటే, ఆ మార్గం నుంచి ఈ మార్గమునకు కన్వర్ట్ అవ్వాలంటే ఆ మనిషి జీవితంలో ముందుగా ఏం జరగాలి? కన్విక్షన్ అనేది చోటు చేసుకోవాలి. నిజమే, నా బతుకు సరిగా లేదు, ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పండి, ఇప్పుడు బైబిల్లో పరిశుద్ధాత్ముడు లోకస్తులను గద్దిస్తాడా? ఆయన గద్దిస్తేనే లేదా ఒప్పింపజేస్తేనే, నేను అన్నాను కదా పర్యాయ పదాలు, గద్దించడం, ఒప్పింపజేయడం, నేరాన్ని స్థాపించడం, ఇది వాస్తవమని తెలియజేయడం, అంతేనా? ఇవన్నీ పర్యాయ పదాలు. లోకాన్ని వెలుగులోనికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడా? లోకములో ఉండే లోకస్తుల పాపాలను లోకస్తులకు తెలియజేస్తాడా? లోకముపై నేరస్థాపన చేస్తాడా? మీరు తప్పు చేస్తున్నారని పరిశుద్ధాత్ముడు చేయుచున్నాడా? ఎస్. లోకస్తులను పాపాల గురించి ఒప్పింపజేస్తున్నాడా? ఎస్. అది జరిగితేనే మనము జీవ మార్గంలోనికి వస్తాం. ఎన్ని బృందాలు ఉన్నాయని చెప్పాను? వీళ్ళ మధ్య 2 బృందాలు. అందులో ఒక బృందం వాళ్ళు చెప్పేదాని గురించే ఇంతసేపు మాట్లాడా. మన టాపిక్ ఏమో విశ్వాసులను గద్దించునా అని. ఇది కాస్త ఆయన అవిశ్వాసులను గద్దిస్తాడనే ఒక పాయింట్పై నిలబడి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి బోధకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చెబుతున్నటువంటి విషయాలను బట్టి. నేనేదో మాట్లాడేవి కాదు, మీకు సాక్ష్యాలతో నిరూపిస్తున్నాను అలాంటి బోధలు ఉన్నాయని. అసలు దీనికి సాక్ష్యాలు అవసరం లేదు. మీరు, నేను, మనమే సాక్ష్యాలు. మనందరం కూడా ఒకప్పుడు శిలువ దగ్గరకు వచ్చి మన గత జీవితమును గురించి ఒప్పుకొని ప్రభువును రక్షకునిగా స్వీకరించి జీవ మార్గంలోనికి అడుగుపెట్టిన వారమే. యోబు గారి జీవితంలో, యెషయా గారి జీవితంలో, పేతురు గారి జీవితంలో, పెంతెకొస్తు పండుగ దినాన ప్రజల జీవితాలలో, సౌలు గారి జీవితంలో, వాళ్ళందరి జీవితంలో కామన్గా ఒక ఫ్యాక్టర్ కనపడుతుంది. దేవుని శక్తిని వాళ్ళు చూసినప్పుడు వారు ధూళిలోనికి దిగి మోకరిల్లక తప్పలేదు. మనందరి జీవితంలో దేవుని శక్తిని చూసాం, ఆయన పరిశుద్ధతను చూసాం, అంటే సువార్త ద్వారా, అంతేనా? ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన పెద్ద మనసును, ఆయన కృపను, ఆయన ప్రేమను, వీటన్నిటిని అర్థం చేసుకొని అసలు ఆయన నరుని గురించి ఆలోచించడానికి నేను ఏపాటి వాడనని గ్రహించి తలదించి ఆయన పాదాల మీద పడి మనందరం కూడా బ్యాప్టిజం తీసుకున్నవాళ్ళు. ఈ బోధలు బైబిల్ ప్రకారంగా తప్పు అని అర్థం కావట్లేదు. చెట్టెక్కిన జక్కయ్య కిందున్న ఏసయ్యను చూశాడు, చూడగానే ఫ్లాట్ అయిపోయాడు. నాకు ఇంకేం వద్దు ప్రభువా, నువ్వు ఉంటే చాలు. జక్కయ్య అనే మనిషిలో మార్పు రావడానికి యేసు ప్రభును చూడ్డమా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు నువ్వు చూసావని నన్ను అడగకండి. నేను చూశాను యేసు ప్రభుని. ఎలా? వాక్యంలో చూశాను, సువార్తలో చూశాను. వాక్యంలో యేసు ప్రభు జీవితం కనపడుతోంది, దేవుని శక్తి కనపడుతోంది, ఆయన ఔన్నత్యం కనపడుతోంది. అవన్నీ నేను చూసినప్పుడు నేను ఎంత ఎన్నిక లేనివాడనో అర్థమైపోయి ఆ దేవుని చెంతకు వచ్చేసాను. నాదైనా మీదైనా ఎవరిదైనా ఒక మనిషిలో ఆ మనిషికి దేవుడు అర్థం కావాలి. ఆ దేవుని అర్థం చేసుకున్నప్పుడే వెంటనే మనమేంటో అర్థమవుతుంది. అప్పుడు వెంటనే మనము మారు మనసు పొంది ఆయన దగ్గరకు వస్తాం.
అయితే ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను, దాని గురించి ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వీక్ మాట్లాడతా. కాకపోతే ఈ బోధకుల్లో రెండో బృందం వాళ్ళు ఏమంటారో ఒక ఆయన్ని మీకు ఆయన మాటలను చూపించి దాని గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుకోవడానికి మనం సిద్ధపడదాం. జోసెఫ్ ప్రిన్స్, ఆయన పేరేంటి? జోసెఫ్ ప్రిన్స్. ఈయన ఏమంటున్నాడు చూడండి. రెండవ బృందానికి చెందిన ఆయన ఏమంటున్నాడు చూద్దాం. ద హోలీ స్పిరిట్ నెవర్ కన్విక్ట్స్ క్రిస్టియన్స్ ఆఫ్ యువర్ సిన్స్. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ అందరికి అర్థమైపోయింది కదా. ఇప్పుడు సెకండ్ కేటగిరీ ఈయన ఏమంటున్నాడు, పరిశుద్ధాత్ముడు క్రైస్తవులను ఎప్పుడు కూడా మీరు తప్పు చేస్తున్నారని ఎప్పుడు అన్నాడట. మీకు గుడ్ న్యూస్, ఇక నాకు గుడ్ న్యూసే. ఎప్పుడు అన్నాడు ఆయన? ద హోలీ స్పిరిట్ నెవర్ కన్విక్ట్స్ క్రిస్టియన్స్ ఆఫ్ యువర్ సిన్స్. హీ నెవర్ కమ్స్ టు పాయింట్ అవుట్ యువర్ ఫాల్ట్స్. మనం ఒకవేళ తప్పులు చేస్తున్నా మనలోని లోపాలను పరిశుద్ధాత్ముడు వేలెత్తి చూపడు. హీ నెవర్ కమ్స్ టు పాయింట్ అవుట్ యువర్ ఫాల్ట్స్. ఇట్ డస్ నాట్ టేక్ అ రెవల్యూషన్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ టు సీ దట్ యు హ్యావ్ ఫెయిల్డ్. నువ్వు ఫెయిల్ అవుతున్నావు నాయనా అని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు చెప్పడు. మీరు పొరపాటున మొన్న ఎక్కడైనా దారి తప్పారనుకోండి, వెంటనే దేవా నేను దారి తప్పాను అది పరిశుద్ధాత్ముడు ఎవడు చెప్పింది అని పని తీసుకుంటారా అన్నాడు. అది వాళ్ళ పాయింట్. వాళ్ళ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు నువ్వు ఫెయిల్ అయ్యావని ఎప్పుడు చెప్పడు. నెక్స్ట్, however, when you know that you have failed, what you need is for the Holy Spirit to convict you of your righteousness. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో సిగరెట్ తాగేశారు, మందు కొట్టారు, లేదా పడిపోయారు, ఏదో అనరాని మాట అనేశారు, నెత్తిన టోపీ పెట్టారు, ఎవరికో మోసం చేశారు, ఏదో మొత్తానికి జరిగింది, తప్పు జరిగింది. అప్పుడు పరిశుద్ధాత్మ దగ్గరకు వస్తే ఆయన అంటాడు, బాబు ఆల్రెడీ సిలువ దగ్గర నీతిమంతుడిగా తీర్చబడ్డావు, ఫీల్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపో అంటాడండి. అంతే, అదే పాయింట్ లాస్ట్లో. వాట్ యు డూ నీడ్ ఈజ్ ఫర్ ద హోలీ స్పిరిట్ టు కన్విక్ట్ యూ ఆఫ్ యువర్ రైచియస్నెస్. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు నాయన. క్లబ్లోకి వెళ్ళి పబ్లోకి వెళ్ళి వచ్చినందుకు నువ్వేం ఫీల్గా వెళ్ళిపో ఇంటికి. ఆల్రెడీ యువర్ రైచియస్, ఆల్రెడీ నువ్వు నీతిమంతుడే. క్రైస్తవులను అంటే విశ్వాసులను, క్రైస్తవులను పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు పడిపోయావు అని వేలెత్తే చూపడంటున్నాడు జోసెఫ్ ప్రిన్స్ అనే ఆయన గురించి ఆయన అన్న మరొక మాట కూడా చూద్దాం. చూపిస్తావా? The bottom line is that the Holy Spirit never convicts you of your sins. ఎప్పుడు, నెవర్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా నీ పాపాలను గురించి నేను నీతో ఏం మాట్లాడు. ఇంకా చెప్పాలంటే హీ నెవర్ కమ్స్ టు పాయింట్ అవుట్ యువర్ ఫాల్ట్స్. ఎప్పుడు నీ ఫాల్ట్స్ని చూపించడానికి ఆయన రాడు అని ఆయన అన్నాడు. ఐ ఛాలెంజ్ యూ అంటున్నాడు జోసెఫ్ ప్రిన్స్ గారు. ఐ ఛాలెంజ్ యూ టు ఫైండ్ ఎ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్ దట్ ద హోలీ స్పిరిట్ కమ్స్ టు కన్విక్ట్ యూ ఆఫ్ యువర్ సిన్స్. మొత్తం బైబిల్లో ఎక్కడైనా విశ్వాసులను పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు, లేదా వారిని ఒప్పింపజేస్తాడు, లేదా వారి తప్పులు చూపిస్తాడు, తప్పులు ఎత్తి చూపుతాడని ఒక్క వచనం చూపించామని సవాలు చేస్తున్నారు జోసెఫ్ ప్రిన్స్ గారు. మనమేమో టైం అయిపోయింది, ఇప్పుడు వారం తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాం ఆయనతో. మీ ఛాలెంజ్కి రెడీ. మనం అంటున్నది ఏంటి? వీ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్ హోల్ హార్టెడ్లీ. మీ సవాలును హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఇక్కడ ఇంకొక మెసేజ్ చెప్తాను అరగంట అంటే మా సురేష్ గారు ఒప్పుకోరు కనుక, అడ్మిన్ గారు, అందుకు ఇక్కడ ఆపేస్తూ ఏం చేస్తున్నాం, వచ్చే వారానికి జోసెఫ్ ప్రిన్స్ గారితో మాట్లాడడానికి సిద్ధపడతాం. మీ అందరికి పాయింట్ అర్థమైందా? మళ్ళీ చూద్దాం ఆయన ఛాలెంజ్ ఏంటో. I challenge you to find a scripture in the Bible that the Holy Spirit comes to convict you of your sins. విశ్వాసులారా, మీరు పాపాలు చేస్తున్నారు, మీరు తప్పులు చేస్తున్నారు, మీరు పడిపోతున్నారని పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు చెబుతున్న ఒక్క వచనం చూపించండి చాలంటున్నాడు జోసెఫ్ ప్రిన్స్ గారు. అలాంటి వాళ్ళందరూ అదే చెప్పాలంటే ఈ హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ని బోధించే వాళ్ళందరి బోధనాసారం అదే. క్రైస్తవులను బైబిల్ ఏమీ అనదు, పరిశుద్ధాత్ముడు ఏమీ అన్నాడు. వాళ్ళు దారి తప్పినా నువ్వు తప్పుతున్నావని పరిశుద్ధాత్ముడు అన్నాడు. మహా అంటే నువ్వు ఆల్రెడీ నీతిమంతుడు అయ్యావు నాయన, ధైర్యంగా ఇంటికి వెళ్ళి అంటాడు. అంతే.
ఈ రెండవ బృందములోని వారి బోధను గూర్చి ఎప్పుడు మాట్లాడదాం? నెక్స్ట్ వీక్ మాట్లాడతాం. మన అంశం పరిశుద్ధాత్ముడు విశ్వాసులను గద్దించిన దాంట్లో ఈరోజు మనం మాట్లాడుకుంది మొదటి భాగం. వచ్చే వారం రెండో భాగం మాట్లాడుకుందాం. ఒక మాట గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు తెలుసు కదా మనందరికీ. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టింది మనందరి కోసం. ఆయన రక్తాన్ని మనము ఎలా పడితే అలా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి వాళ్ళ బోధలు విని నెత్తికెక్కించుకొని ఏమి కాదు, నేను ఎలా బతికినా సరిపోతుంది, ఆయన చూడ్డు, అలాంటి ఒక తప్పుడు అవగాహనను మనము మనసులోకి ఎక్కించుకోక భయముతో, భక్తితో, వినయ విధేయతలతో వాక్యానుసారంగా జీవించడానికి ప్రభు యొక్క సహాయం తీసుకుంటూ ముందుకెళ్దాం. ప్రభు బల్ల మీద నుంచి రాబోతున్న ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన పానీయములోను మనము చేయి వేసి ముందుకు వెళ్దాం కొద్దిసేపట్లో. దానికంటే ముందు ఈరోజు ఒక చిన్న కార్యక్రమం ఉన్నట్టుంది. నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత దాన్ని ముగించుకొని ప్రభు బల పరిచర్లోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, భయంకరమైన దుర్బోధలు తాండవం వెళ్తుండగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ సత్యవాక్యములో మేము ప్రయాణం చేయుటకు మరింత మమ్మల్ని బలపరచమని, ఇలాంటి భయంకరమైన దుర్బోధలను తండ్రి మేము అర్థం చేసుకొని వాటిని ఖండించేటువంటి శక్తిని, జ్ఞానమును మాకు అనుగ్రహించమని, విన్న ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో నూరంతలుగా ఫలభరితముగా పనిచేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.